బుజ్జి మేక ఏడకెళ్తివి రాజుగారు తోటలోన మేతకెళ్తిని. ఇలాంటివి పెంచుకుంటే కనుక అప్పుడప్పుడు వండుకోవడానికి బాగుంటాయి. ఇదిగో మన ఊరింకా ఒర్రే 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 ఏంట్రా ఈ పనులు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే చేప పిల్లలు కోడి పిల్లలు అయితే కొనడానికి వచ్చాను. ఈ ఏరియా ఎక్కడ ఉందంటే కువైట్ లో షోయిక్ లో ఉంది. ఇక్కడ చాలా రకాల జంతువులు పక్షులు కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఏహే ఇక్కడ బుజ్జి మేకలు ఉన్నాయి. బుజ్జి మేక ఏడకెళ్తివి రాజుగారు తోటలోన మేతకెళ్తిని అన్నట్టు ఇక్కడ రాజుగారు ఉండరు, తోటలో ఉండవు కదా, అందుకే బుజ్జి మేకలు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ ఉన్న అన్ని చేపల్లోకెల్లా ఈ చేపలే బాగున్నాయి, ఎందుకంటే చేయి పెడుతుంటే ఎటు చేయి పెడితే అటు వచ్చేస్తున్నాయి. ఈ చేపలు అంతేనా, లేకపోతే వీటికి ఆహారం వేయలేదేమో మరి, నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి పురుగులు చూసారా, ఇవి కూడా చేపల కోసం అనుకుంటాను. ఇక్కడ నాచు మొక్కలు ఇవి చూస్తే బల్లిలాగా ఉన్నాయి. బల్లి తొండ రామలు అనుకుంటాను, రామలు అలాంటి చేపలు ఉంటాయి కదా. గోదావరి పక్కన పెద్ద పెద్ద ఉప్పు నీటి కాలువలు ఉంటాయి అన్నమాట అవి. ఇవి చేపలు చూడండి, ఇవి బెదిరిపోతున్నాయి. ప్రతి చేప బెదిరిపోద్ది, కానీ ముందు చూపించిన చేపలు అయితే దగ్గరకు వస్తున్నాయి. ఇవి కూడా బాగున్నాయి, చేదు బరిగిల్లా ఉన్నాయి, మధ్యలో గీత ఉంది. ఈ చేపలు చూడండి, కూర వండేసుకోవచ్చు ఎప్పుడన్నా చేపలు దొరకకపోతే కనుక, అంత పెద్దగా ఉన్నవి ఇవి. కలర్ కలర్ చేపలు ఇవి కూడా బాగున్నాయి. ఇవి 2 కలర్లు, ఇవి కూడా బాగున్నాయి. ఇది చూసారా, కరెంటు ఫిష్ ఉంటుంది కదా, అలాగుంది ఇది. జలగలకు కూడా కనిపిస్తుంది. చిన్నప్పుడు చిన్న చిన్న బోధుల్లో కాలువల్లో చిన్న చిన్న చేపలు దొరికితే అవి పెంచుకోవడానికి కవర్లో వేసి కట్టేసేవాడిని. ఆక్సిజన్ పెడితే బతుకుతాయని తెలియక అవి పొద్దునకి చచ్చిపోయి, తర్వాత ఆక్సిజన్ ఉంటే బతుకుతాయా అని చెప్పి డబ్బాలు వేస్తే డబ్బాలో కూడా చచ్చిపోయి. అంటే మనకి ఏరేషన్ గురించి తెలియదు కదా అప్పుడు. ఎయిర్ అయితే ఇలా వస్తుండాలి, ఇలా ఎయిర్ రాకపోతే కనుక ఇవి కూడా చచ్చిపోతాయి. చేపలే కాదు, నత్తలు కూడా ఉన్నాయి. ఇవి చేదు బరుగులు అనుకుంటాను, చేదు బరుగులే చూడండి. ఈ చేపలు చూడండి, ఇలాంటివి పెంచుకుంటే కనుక అప్పుడప్పుడు వండుకోవడానికి బాగుంటాయి. మనకి చేప పిల్లల్ని ఎలా ప్యాకింగ్ చేసేస్తారంటే, ఆ నెట్టతో అలా పట్టి ముందు ఆ కవర్లో వాటర్ వేస్తారు, తర్వాత ఆ నెట్టతో చేపలను పట్టి ఈ కవర్లో వేస్తారన్నమాట. అంతే. సేమ్ కలర్ 4 చేపలు తీసుకున్నాను అనమాట. ఇవి పెద్ద చేపలు, చిన్న చేపలు 2 తీసుకున్నాను. 4 చేపలకి మొత్తం 2 దినార్లు అయితే అవ్వింది. మన డబ్బుల్లో అయితే ఈ 4 చేపలు 540 రూపాయలు అన్నమాట. మీలో ఎంతమందికి ఇలా చేపలను పెంచడం అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపించేవన్నీ అక్వేరియంకి సంబంధించినవి, వాటికి మేత, వాటికి ఏరేషన్ సంబంధించినవి, వాటి ఆలనా పాలన ఏం పోయినా ఇందులోనే దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు రామచిలుకలకి మేతకైతే వచ్చాను. నేనుండే ఇంట్లో సేమ్ ఇలాంటివి పెంచుకుంటున్నారు. ఇవి చూపించాను. వాటి మేత అయితే ఇలా ఉంటుంది. అవి మాట్లాడే రామచిలుకలు అంట. అవి ఇప్పుడు కాదు, కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత మాట్లాడతాయంట మరి. ఇక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి. ఈ పక్షులకి ఒక్కో పక్షికి ఒక్కో ఫుడ్ మాట. అంటే 3 రకాల ఫుడ్ ఉంది ఇక్కడ. ఆ 3 రకాలు అన్నిటికి వేస్తారన్నమాట. ఉడతలు కూడా బాగున్నాయి. ఇది వేరే జాతి ఏమో ఉడతల్లోని. ఇదే ఆ ఫుడ్. తాబేళ్ళు చూసారా, చిన్న తాబేళ్ళు, పెద్ద తాబేళ్ళు. గోరింక చూడండి, అదుగో మన గోరింక. అరే ఏం చేస్తున్నావురా? ఇక్కడ చూడండి, కుందేళ్ళు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఈ నాటుకోళ్ళే కానీ మనలాగా బాగుండవు అన్నమాట. నాటుకోళ్ళు లాంటివి. ఇప్పుడు ఈ కోడిపిల్ల కొనడానికి వచ్చాను. ఆ కోడిపిల్ల ఒకటి నూసి తినరు, అంటే మన డబ్బుల్లో 135 రూపాయలు అన్నమాట. ఇవి బాతు పిల్లలు. ఇక్కడ మన ఇంటి దగ్గరే బ్రతకో, ఇక్కడ ఎలా బ్రతుకుతాయి? వీటికి డ్రెస్సులు కూడా వేశారు కుందేళ్ళకి. చూడండి చూడండి, భలే ఉన్నాయి. బుజ్జి మేకలు, ఇవి కంచి మేకలు అనుకుంటాను. చాలా పొట్టుగా ఉన్నాయి, కుక్కలా ఉన్నాయి అన్నమాట. కుక్క అంత హైట్ ఉన్నాయి. కుక్కలా ఉన్నాయంటే తిప్పినట్టు కాదు, కుక్క అంత హైట్ ఉన్నాయి.
ఈ మేకలను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది, వీటికి మనకి పెద్ద తేడా లేదు. ఇవి చిన్న బోన్లు ఉన్నాయి, మనం పెద్ద బోన్లో ఉన్నాము. మన ఊరు కానీ దేశం విలువ కానీ ఇలా బయట దేశానికి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు కోడి పిల్లలు అక్కడ ఎక్కువ రేటు చెప్పాడు, ఇంకో చోట చూడడానికి వచ్చాను. ఒరే 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 ఏంట్రా ఈ పనులు.